ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో క్యాలెండర్స్ మీద నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ నేను మోడల్ 1 సంబంధించిన క్లాసెస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. సో మనకి ఇది మోడల్ 2 సంబంధించిన వీడియో. సో ముందుగా మనకు మోడల్ 2 మనం స్టార్ట్ చేసే ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో మనకు క్యాలెండర్లో మనకు మెయిన్గా కనుక్కోవాల్సింది ఆడ్ డేస్. సో మనం ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో నేను మనకు క్యాలెండర్లో మంత్స్ ఉంటాయి కదా, ఆ మంత్స్ నుంచి మనం ఆడ్ డేస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని ఫస్ట్ మీకు చెప్పిన తర్వాత నెక్స్ట్ మోడల్ 2కి వెళ్తాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఈ మంత్స్ అన్నీ కూడా మనకు 31 డేస్ ఉంటాయి అన్నమాట. ఈ మంత్స్ అన్నీ కూడా మనకు 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ ఉంటాయంటే మనకు ఆడ్ డేస్ ఎన్ని, ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలి ఇంత నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాను కదా. 7తో మనం భాగిస్తే మనకు భాగఫలం ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. 4×28 కాబట్టి మనకి మిగిలిన ఎన్ని డేస్ మిగులుతాయి, సో మనకు 3 అనేవి మిగులుతాయి. సో మనకి జనవరికి ఎన్నిటికి కూడా మనకు ఆడ్ డేస్ అనేది 3 అనమాట. సో కింద మనకు ఉంది కదా, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్, ఇవన్నీ కూడా మనకు ఈ మంత్స్ అనేవి 30 డేస్ ఉంటాయి. సో దీనికి మనకు ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, సో మనకు ఆడ్ డేస్ అనేవి 2 ఉంటాయి. సో మనకి ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో మనకి ఇప్పుడు జనవరికి, మార్చ్కి 31 ఉంటాయని మాకు ఎలా గుర్తుపెట్టుకోవాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉందనుకుంటే సో మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది కదా, పంచ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పంచ్ సింబల్ని మీరు మీ యొక్క చేయిని ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్, ఓకే. ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో దాన్ని సెకండ్, మళ్ళీ నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, ఇలా మీరు ఫస్ట్ నుంచి 7 మంత్స్ వరకు ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ హైట్లో ఉంది కదా, ఇది 31 డేస్ ఉన్న మంత్ అన్నట్టు. ఓన్లీ ఇక్కడ ఫిబ్రవరి వస్తుంది కదా, ఫిబ్రవరి మాత్రమే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి అనేది మనకు నార్మల్ ఇయర్ అయితేనేమో 0 ఆడ్ డేస్ ఉంటాయి. అదే ఒకవేళ లీప్ ఇయర్ అయితే మాత్రం 1 ఆడ్ డే ఉంటుంది. సో మిగతా అన్ని కూడా ఇది 31 డేస్ ఉంటుంది, నెక్స్ట్ ఇది 30 డేస్ ఉంటుంది, నెక్స్ట్ ఇది 31 ఉంటుంది, ఇది 30 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇది 31 ఉంటుంది. సో మనకు జూలై, మనకి ఇక్కడ జూన్ వచ్చింది కదా, జూలై వచ్చింది కదా. సో జూలై తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆగస్ట్ ఇక్కడ వస్తుంది, అంటే ఒకటి దగ్గరనే ఆగస్ట్ వస్తుంది, జనవరి ఇక్కడ వస్తుంది, ఆగస్ట్ కూడా ఇక్కడ వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ జూలై 31 డేస్ ఉంటుంది, ఆగస్టు కూడా 31 డేస్ ఉంటుంది. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ 30, సెప్టెంబర్ తర్వాత మళ్ళీ అక్టోబర్ 31, అక్టోబర్ తర్వాత నవంబర్ 30, నవంబర్ తర్వాత డిసెంబర్ 31. సో మీ యొక్క థంబ్ అనేది ఇలా పెట్టుకొని మీరు ఈ హైట్గా ఉన్నదాన్ని 31 డేస్గా, కిందికి ఉన్నదాన్ని 30 డేస్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎక్సెప్ట్ ఫిబ్రవరి మాత్రమే, అది ఒకవేళ నార్మల్ సంవత్సరం అయితేనేమో, సాధారణ సంవత్సరం అయితేనేమో 0 ఆడ్ డేస్ ఉంటుంది. అదే ఒకవేళ లీప్ సంవత్సరం అయితే మాత్రం 1 ఆడ్ డే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్నిటికీ మీరు మీ యొక్క హ్యాండ్ని ఉపయోగించి మీరు వాటికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో 17 జూన్ 2019 గురువారం అయితే 23 సెప్టెంబర్ 2019 ఏ రోజు అవుతుంది? సో మనకు 17 జూన్ 2019 అనేది గురువారం అవుతుంది. సో అలాగైతే 23 సెప్టెంబర్ 2019 సో ఏ వారం అవుతుందని చెప్పి అడిగాడు. సో నేను చెప్పే క్లాసెస్లో మనకు ఎలాంటి కోర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు క్యాలెండర్స్ అనగానే చాలా కోర్స్ ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతుంటారు. సో అలా మనకి ఎక్కువ ఏం లేకుండా మీకు సింపుల్గా చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఈ మోడల్ 2లో మనకు ఏముంటుందంటే ఇయర్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2019 ఉంది, ఇక్కడ 2019 ఉంది. సో ఇక్కడ మంత్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనకు జూన్లో మనకు 17 ఇచ్చాడు, జూన్ 17. సో జూన్ 17 ఇచ్చాడంటే జూన్లో ఎన్ని డేస్ ఉంటాయని మనకు ముందు తెలవాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ హ్యాండ్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు అని చెప్పి. సో మనకు జూన్ అనేది 30 డేస్ ఉంటుంది. సో జూన్ అనేది 30 డేస్ ఉంటుంది. సో 30 డేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 17 డేస్ ఆల్రెడీ అయిపోయినాయి. 17 డేస్ ఆల్రెడీ అయిపోయినాయి అంటే మన రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 13 డేస్ ఉంటాయి. సో 13 డేస్.
జూన్ నెలకి 13 డేస్. జూన్ తర్వాత జూలైకి మీ ఇంతకుముందే చెప్పాను కదా, జూలైకి మనకు 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్ ఆడ్ డేస్ అనేది 3 ఉంటాయని వేసుకోవచ్చు. సో మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నా 31 డేస్ జూలై. నెక్స్ట్ ఆగస్ట్ వచ్చేసి మనకు 31 డేస్. నెక్స్ట్ సెప్టెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు సెప్టెంబర్ అనేది ఇక్కడ ఇచ్చింది కాబట్టి 23 డేస్ తీసుకోవాలి. ఓకే, ఈ 23 డేస్ ఈ అన్నిటికి మనం హార్డ్ డేస్ కనుక్కుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి, 4/28 అంటే ఇక 3 ఉంటాయి హార్డ్ డేస్. ఇది కూడా సేమ్ అంతే, 4/28 అంటే 3 హార్డ్ డేస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 3/21, 7/21 కాబట్టి ఇంకా 2 హార్డ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 పోతే ఇంకా 6 ఉంటాయి, ఇక్కడ 6 ఉంటాయి, ఇక్కడ 6 ఉంది, ఈ 2 కలిపినా కూడా 6 అవుతుంది కాబట్టి 6 6 12 12 2 14 14/7 అంటే ఏమవుతుంది, 14/7 అంటే 0 కదా, అంటే 0 హార్డ్ డేస్ ఉన్నాయి. జీరో హార్డ్ డేస్ ఉంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, 0 హార్డ్ డేస్ ఉందంటే సేమ్ డే వస్తుంది. అంటే ఇక్కడ గురువారం ఉంది కాబట్టి ఈరోజు కూడా గురువారమే అవుతుంది. ఓకే, ఇది కూడా గురువారం అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసి గురువారం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 23 డిసెంబర్ అనేది 1818 గురువారం అయితే 16 అక్టోబర్ 1818 అనేది ఏ రోజు అవుతుందని చెప్పి మనకు అడిగిండు. సో మనకి ఇక్కడ ఇయర్ సేమ్ ఉంది కదా, ఇయర్ సేమ్ ఉంది. కాకపోతే మనం ఇక్కడ చూడండి, ఇదేమో డిసెంబర్ ఉంది, ఇదేమో అక్టోబర్ ఉంది. అంటే మనకు రివర్స్లో చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఆ డేస్ ఎన్ని ఉండే కనుక్కోవాలి ఫస్ట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్టోబర్ నుంచి తీసుకుందాం. అక్టోబర్లో ఎన్ని డేస్ ఉంటాయి, సో మనకు అక్టోబర్ అంటే ఎక్కడ వస్తుంది, సో మనం చెప్పాను కదా హ్యాండ్ గురించి, ఇక్కడ ఆగస్ట్ వస్తుంది, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ అంటే 31 డేస్ ఉంటుంది. 31 డేస్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 16 డేస్ ఉన్నాయి. 31 డేస్ నుంచి 16 తీసేస్తే ఇంకా 15 మిగులుతుంది. సో ఇక్కడ 15 అక్టోబర్ తర్వాత నవంబర్ అనేది 30 డేస్ ఉంటుంది కాబట్టి మనం 2 హార్డ్ డేస్ ఉంటాయి. ఓకే, 2 హార్డ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు నవంబర్ తర్వాత నెక్స్ట్ డిసెంబరే కదా. సో ఇక్కడ ఇదేమో అక్టోబరు 15 డేస్ ప్లస్ నవంబర్ వచ్చేసి మనకు 30 డేస్ ఉంటుంది కాబట్టి 2 డేస్. నెక్స్ట్ వచ్చేసి మనకు నవంబర్ తర్వాత డిసెంబర్ అంటే 23 డేస్ ఉంది కాబట్టి 23 ఇలాగ వేసుకోండి. సో ఇక్కడ మనకు హార్డ్ డేస్ చూద్దాం. మనం దీన్ని 7తోనే మనం భాగిస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 7×14 అంటే ఒక హార్డ్ డే మిగులుతుంది. ఇక్కడ 7 21 కదా, 7×21 అంటే ఇంకా 2 మిగులుతుంది. 2 4 1 5 అంటే మొత్తానికి మనకు 5 హార్డ్ డేస్ వచ్చినాయి. ఓకే, 5 హార్డ్ డేస్ వచ్చినాయి. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా ఇలా మనకు 5 డేస్ ఇక్కడ మనకు గురువారం ఉంది కాబట్టి 5 డేస్ ముందుకు వెళ్ళాలి. సో 5 డేస్ ముందుకు వెళ్ళడం కంటే మనకు 7 నుంచి ఆ 5ని తీసేస్తే మనకేమవుతుంది, 2 వస్తుంది. 2. సో మనకి ఇక్కడ 5 హార్డ్ డేస్ ఉన్నాయి. ఈ 5 హార్డ్ డేస్ అనేది ఏంటిది, ఇప్పుడు డిసెంబర్ నుంచి మనం ఏం చేయాలంటే వెనకకి వెళ్ళాలి. మనకి డిసెంబర్ గురువారం అని చెప్పి ఇచ్చారు కదా, సో మనకి అక్టోబర్ కనుక్కున్నాడు కాబట్టి అది అక్టోబర్ అనేది వెనక ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గురువారం నుంచి 5 రోజులు వెనకకు పోతే ఏ రోజు వస్తుందో ఆ రోజు ఆన్సర్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకు 7 నుంచి ఈ వచ్చిన హార్డ్ డేస్ని తీసేస్తే మనకు ఏదైతే వస్తుందో దీన్ని మనం ఏం చేయాలి, ఇంతకుముందే 5 డేస్ అది వెనకకు పోవాలి కాబట్టి ఇప్పుడు 2 డేస్ ముందుకు పోయినా అదే అవుతుంది. గురువారం నుంచి 5 రోజులు వెనకకు పోతే ఏ రోజైతే వస్తుందో అలాగే మనం 7 నుంచి ఇక హార్డ్ డేస్ని తీసేసిన తర్వాత వచ్చిన దాని నుంచి గురువారం నుంచి ముందుకు పోతే కూడా అదే రోజు అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి 2 డేస్ ముందుకు పోతే గురువారం నుంచి ఏమవుతుంది, శుక్రవారం శనివారం. ఓకే, శనివారం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే, మీరు ఫస్ట్ వీడియో చూడకుండా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఇది క్లారిటీ అయితే అవుతుంది. లేదు ఒకవేళ మీకు డౌట్ ఉందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు గురువారం నుంచి హార్డ్ డేస్ 5 ఉన్నాయి కాబట్టి 5 డేస్ ముందుకు వెళ్ళాలి. అంటే చూడండి అప్పుడు మనకు గురువారం కదా, ఇది ఇక్కడ ఏమింది బ్యాక్వర్డ్ వెళ్ళాలి అంటే వెనకకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, బుధవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం. సో అక్కడ కూడా శనివారం వచ్చింది కదా, 5 డేస్ మనం వెనకకి వెళ్ళినా శనివారమే, అదే 2 డేస్ ముందుకు వెళ్ళినా కానీ శనివారమే. ఓకే, ఇది అర్థమైంది కదా. మీకు లాస్ట్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు శనివారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th జనవరి 2015
సండే అయితే మనకు 30 డిసెంబర్ 2015 ఏ రోజు అవుతుందని చెప్పి అడిగారు. సో మనకి ఇక్కడ చూస్తే సేమ్ ప్రాబ్లం. సో దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి సింపుల్ వేలో చేయాలంటే తక్కువ టైంలో అయిపోవాలంటే మనం జస్ట్ మనకు ఒక కాన్సెప్ట్ తెలవాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా ఒకటి ఈ నార్మల్ సంవత్సరం అయినప్పుడు, సాధారణ సంవత్సరం అయినప్పుడు ఏ రోజునైతే అది మొదలవుతుందో డిసెంబర్ 31 కూడా అదే రోజు అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, 4th జనవరి తెలుసు. అంటే మనకి ఏంటి ఇప్పుడు 1st, 2nd, 3rd, ఇది 4th. ఈ 4th డే మనకు సండే అయింది. 4th సండే అయిందంటే ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ శనివారం, ఇక్కడ శుక్రవారం, ఇక్కడ గురువారం, అంతే కదా. శనివారం, శుక్రవారం, గురువారం, అంటే ఫస్ట్ గురువారం అయిందంటే 2015 డిసెంబర్ 31 కూడా ఏం కావాలి, గురువారమే కావాలి. కానీ మనకు అడిగింది ఏంటిది, మనకు అడిగింది డిసెంబర్ 30 కదా. అంటే గురువారం కంటే ముందు రోజు ఏంటిది, బుధవారం. సో మనకు ఈ ఆన్సర్ అనేది బుధవారం. సో ఇలా మీరు సింపుల్గా డైరెక్ట్ చేసేయచ్చు. లేదు నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. చూడండి, అలా కూడా చెప్తాను. సో అలా చేస్తే మీకు ఏమవుతుందంటే బాగా లెంత్ అవుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్లే నేను ఇప్పుడు జనవరి అంటే 31 డేస్ కాబట్టి ఆ 31లో నుంచి మనకు 4 తీసేస్తే 27 వస్తుంది. ఓకే, 27. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫిబ్రవరి నార్మల్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇలా మనం అన్ని మంత్స్కి మనం వేసుకుంటా ఈ కోడ్స్ అని వేసుకుంటా మళ్ళీ ఆడ్ డేస్ కనుక్కొని చేస్తే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈ ట్రిక్ ఫాలో అయితే మీరు తక్కువ టైంలో మీరు ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 1st జనవరి 1994 ట్యూస్డే అయితే, అంటే మంగళవారం అయితే 31st డిసెంబర్ 1994 ఏ రోజు అవుతుంది. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఏదైనా ఒక సంవత్సరం. సో మనకి ఇప్పుడు ఇది నార్మల్ సంవత్సరమా కాదా అని ఎలా తెలుసుకుంటామంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. సో మనకి ఇక్కడ మనం ఈ 4 డిజిట్ని మనం 4th అని డివిజిబుల్ చేస్తే మనకు ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 4 2 8, 4 3 12 కావట్లేదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్, అంటే సాధారణ సంవత్సరం. ఇది సాధారణ సంవత్సరం కాబట్టి మనకు జనవరి 1 ఏ అయితే రోజు ఉంటుందో డిసెంబర్ 31 కూడా అదే రోజు ఉంటుంది. కాబట్టి ఇది మంగళవారం కాబట్టి ఇది కూడా మంగళవారమే అవుతుంది ఆన్సర్. ఓకే, మంగళవారం. ఓకే, ఈ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, 12 ఆగస్ట్ 2029 మంగళవారం అయితే మనకు 15 అక్టోబర్ 2029 అనేది ఏ రోజు అవుతుంది అని చెప్పి అడిగారు. సో ఇక్కడ చూస్తే మనకు ఆగస్ట్ అనేది మనకి ఎన్ని డేస్ ఉంటాయని చెప్పాను, 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ 12 డేస్ అయిపోయింది. 12 డేస్ అయిపోయిందంటే 31 నుంచి 12 తీసేస్తే 19 మిగులుతుంది. 19 ప్లస్ ఆగస్ట్ తర్వాత ఏమొస్తుంది, సెప్టెంబర్ అనేది మనకు 30 డేస్ ఉంటాయని తెలుసు. సెప్టెంబర్ 30 కాబట్టి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, ఇది అక్టోబరే కాబట్టి నెక్స్ట్ 15 డేస్ ఇచ్చారు ఇక్కడ. సో 15. సో మనకి ఇక్కడ మనకు ఆడ్ డేస్ చూద్దాం. 7 2 14 కాబట్టి ఇంకెంత మిగులుతుంది, 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 2 14 పోతే ఇంకెన్ని మిగులుతాయి, 5 మిగులుతుంది. 5 అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 7. అంటే మనకు ఒకటి వచ్చింది ఆడ్ డే అనేది 1. సో ఒక ఆడ్ డే వచ్చిందంటే దాని మీనింగ్ ఏంది, మంగళవారం నుంచి ఒక రోజు ముందుకెళ్ళాలి. మంగళవారం నుంచి ఒక రోజు ముందుకెళ్తే ఏమవుతుంది, బుధవారం అవుతుంది. ఓకే, బుధవారం. సో బుధవారం. ఓకే కదండి. సో ఇది మోడల్ 2 సంబంధించిన క్వశ్చన్స్.